హరి ఓం. ఈరోజు రథసప్తమి పుణ్యదినం, మహాపవిత్రమైనటువంటి పరమదినం. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని పిలుచుకుంటాం. ఎందుకు అంటే ఇది సూర్యనారాయణమూర్తిని పూజించేటువంటి ఏకైక పర్వదినం. ఇది ఈ రోజు నుంచి పరమాత్మ అయినటువంటి సూర్యనారాయణుడు రథం మీద బయలుదేరి లోకాలకి తన వెలుగుల్ని పంచడం మొదలుపెట్టినట్లుగా మనకి పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి సూర్యనారాయణమూర్తి సమస్త జీవులకి కూడా, సమస్తమైనటువంటి ప్రకృతికి కూడా జీవన ప్రదాత. కాబట్టి సూర్యుడు లేని రోజును మనం ఊహించుకోలేం. ఎందుకంటే ఆ సూర్యకిరణములు పడితేనే జీవం ఉంటుంది, జీవన ప్రదాత. ఆయన లేకపోతే లోకాలే లేవు, లోకాలనే తలడిల్లిపోతాయి. అటువంటి సూర్యనారాయణుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణకి వచ్చి, ఉత్తరాయణం నుంచి తిరిగి దక్షిణానికి వెళ్ళే సమయంలో వచ్చేటువంటి మాఘశుద్ధ సప్తమి రథసప్తమిగా మనం నిత్యం ప్రతి సంవత్సరం కూడా దీన్ని జరుపుకుంటూ ఉంటాం. చాలామంది సూర్యుడి జన్మదినం అనుకుంటారు, కానీ జన్మదినం కాదు ఇది. ఇది సూర్యుడు రథం మీద బయలుదేరినటువంటి రోజు. ఎప్పుడో కోట్లాది యుగాల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది. ఎవరి సూర్యనారాయణమూర్తి? ఆయన మనకి ప్రత్యక్ష దైవము. మనకి ఎంతోమంది దేవతలు ఉన్నారు. రాముడు, కృష్ణుడు, మహావిష్ణువు, పరమశివుడు, అమ్మవారు ఇత్యాదిగా. కానీ ఎవరో మనకు కనబడరు. కానీ సూర్యనారాయణుడు మనకి ప్రత్యక్షంగా కనబడతాడు. ఆయన యొక్క కృపని మనందరం ప్రత్యక్షంగా పొందుతున్నాం. అందుకే సూర్యనారాయణమూర్తిని ప్రత్యక్ష పరమేశ్వరుడు అంటారు. అంతేకాకుండా సూర్యుడు త్రిమూర్త్యాత్మకుడు. ఉదయతో బ్రహ్మరూపాయ, మధ్యాహ్నంతో మహేశ్వర, సాయంకాలే సదావిష్ణు, త్రయోమూర్తి దివాకర. అంటే ఉదయమున బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నము మహావిష్ణు స్వరూపంగాను, సాయంకాలము పరమశివ స్వరూపంగాను వెలుగుతున్నటువంటి ఓ సూర్యనారాయణ నీకు నమస్కారము అని చెప్పుకుంటున్నాం మనం. అంటే త్రిమూర్త్యాత్మకుడు, ప్రత్యక్ష పరబ్రహ్మ, హిరణ్యగర్భుడైన ఈయన సప్తకిరణుడు అంటారు. 7 కిరణములు ఉంటాయి. అంటే 7 సహస్ర కిరణులు, అనేక కిరణములు ఉంటాయి. కొన్ని వేల కిరణాలు ఉంటాయి. ఈ జగత్తంతా వెలుగు పంచాలి అంటే అనేక వేల కిరణాలు ఉంటాయి. ముఖ్యమైనవి 7 కిరణములు. ఇందులో 4 కిరణములు 4 దిక్కుల, 2 కిరణములు ఊర్ధ్వ అధో దిక్కులకి ప్రసరింపజేస్తే, ఒక కిరణములో త్రిమూర్త్యాత్మకుడైనటువంటి పరతత్వమైనటువంటి పరబ్రహ్మ హిరణ్యగర్భ అనేటువంటి నామంతో ప్రకాశిస్తూ ఉంటాడు. కాబట్టి సూర్యుడిని గనక మనం ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించినట్టే. అంతేకాకుండా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్య ప్రదాత భాస్కరుడే. అందువల్ల ఆయన నమస్కార ప్రియుడు. కాబట్టి నమస్కరిస్తే సంతోషిస్తాడు. సాక్షాత్తు మన కంటి కరణం ఎంతోమంది దేవతల కంటే కంటి ముందు నిత్యము మన పలకరించేటువంటి సూర్యనారాయణుణ్ణి ఆరాధించడం అనేటువంటి సర్వే సర్వత్రా శ్రేష్టకరమైనది. అందులో ముఖ్యంగా ఈ మాఘశుద్ధ సప్తమి నాడు చేసేటువంటి ఈ పూజ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. సూర్యగ్రహణం తుల్య ఒకసారి మళ్ళీ చెప్తాను. సూర్యగ్రహణం తుల్యాస శుక్ల మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం వ్రతం మహాఫలం మాఘే మాసే శీతే పక్షే సప్తమి కోటి పుణ్యద కుర్యాత్ స్నానార్థం దానాభ్యాం ఆయురారోగ్యవర్ధతాం. అంటే శుక్లపక్షములో, మాఘమాసములో శుక్లపక్షములో వచ్చే సప్తమి తిథిలో
అరుణోదయ వేళ అంటే ప్రాతఃసంధ్యా సమయంలోనే లేచి హాయిగా స్నానం చేసినట్లయితే అపారమైన ఫలితాన్ని ఇస్తుందిట. అంతేకాకుండా ఈ మాఘమాసములో ఈ శుక్లపక్షమిలో వచ్చేటువంటి సప్తమి నాడు ఏం చేసినా కోటి గుణితం అవుతుంది, కోటి పుణ్య ఫలప్రదం అవుతుంది. ఏది స్నానము చేసి పరమాత్మకి అంటే సూర్యనారాయణమూర్తి అర్ఘ్యప్రదానం చేసి దానాలు చేసుకుంటే అనేకమైనటువంటి పాపాలు తొలగిపోయి అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు జరుగుతాయని చెప్పి శాస్త్రం చెప్తోంది. సూర్యనారాయణని ఎందుకు కొలవాలి? ప్రత్యక్ష దైవం కాబట్టి. ఆయన 7 గుర్రాలు పూంచినటువంటి ఒంటి చక్రపు రథం మీద ఆ సారథి ఎటువంటి వాడు, తొడలు లేవు, అనూరుడు అనేటువంటి సారథి ఆ రథాన్ని నడుపుతూ ఉంటాడు. 2 చక్రాలు ఉండవు, రథానికి ఒకటే చక్రం ఉంటుంది. 7 గుర్రాలు ఉంటాయి. ఇవి నిరంతరం పరిగెడుతూనే ఉంటాయి. కోట్లాది యుగాల నుండి ఆయన అలా పరిగెడుతూనే ఉన్నాడు. ఎక్కడా అలిసిపోడు, ఎక్కడా సొలసిపోడు. అలిసి ఎక్కడన్నా ఉన్నాడు అంటే ప్రళయాలు వచ్చినట్టే లెక్క. ఆ గుర్రాలు కూడా సామాన్యమైన గుర్రాలు కావు. 7 కూడా 7 ఛందస్సులు. గాయత్రి, త్రిష్టుప్, త్రియన, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహత్, ఉష్టిక అనేటువంటి 7 ఛందస్సులే 7 గుర్రాలుగా పూంచి అనూరుడు అనేటువంటి తొడలు లేని సారథి ఏకచక్రముతో అసలు ఏ విధమైన ఆధారము లేనటువంటి ఆ గగన మార్గంలో, నభో మార్గంలో నిరంతరం ప్రయాణించేటువంటి ప్రయాణికుడు సూర్యనారాయణమూర్తి. అంతేకాకుండా సూర్యనారాయణుడు సమస్త దేవతా స్వరూపం అనే విషయం మనకి రామాయణంలో అగస్త్య మహర్షి చెప్పిన విషయాన్ని బట్టి తెలుస్తుంది. ఆది హృదయంలో ఏం చెప్పారంటే, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్ర ధనధ కాలో యమ సోమ అపాంపతి అనేటువంటి శ్లోకంలో మనకు ఏమర్థమవుతుందంటే, ఆ సూర్యనారాయణమూర్తి ప్రత్యక్షంగా మనకు కనబడుతున్నటువంటి ఈ సూర్యుడే, ఏషా ఈయనే, ఏ దైవస్వరూపాన్ని ఈయనే రాముడండి, ఈయనే కృష్ణుడండి, ఈయనే మనం చెప్పలేం. ఎందుకంటే అక్కడ మనకి ఆ మూర్తి కనబడటం లేదు. కానీ ఇక్కడ స్పష్టంగా మూర్తి కనబడుతోంది, ప్రత్యక్షంగా వచ్చాడు. కాబట్టి ఈయనే ఏషా, ఈయనే బ్రహ్మ, ఏష బ్రహ్మాచ, ఈయనే విష్ణువు, ఈయనే శివుడు, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద, ఆయనే శివుడు, ఆయనే స్కందుడు, ఆయనే కుమారస్వామి, ఆయనే మహేంద్రుడు, ఆయనే ధనద కుబేరుడు, ఆయనే కాలో యముడు, ధనద కాలో, ఆయనే అపాంపతి అంటే వరుణుడు ఆయనే, అగ్ని ఆయనే, అన్నీ ఆయనే. అంటే సమస్త దేవతలు కూడా ఆయన రూపాలే, ఆయనలోనే ఉన్నారు. పితరో వసవసాధ్య అంటే పితృదేవతలు ఆయనే, సిద్ధులు ఆయనే, సాధ్యులు ఆయనే, చారణులు ఆయనే, సమస్త దేవతా స్వరూపాలు ఆయనలో నిబిడీకృతం ఉన్నాయని చెప్పేసి విషయాన్ని మనకి ఆది హృదయంలో తెలుస్తుంది. దాన్ని బట్టి సూర్యారాధన అనేటువంటి చాలా అద్భుతమైనది. సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం వస్తుంది. ముందు ప్రతివాడికి కావాల్సిన ఆరోగ్యమే. ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా సులభంగా చేసుకోగలుగుతాం, అనాయాసంగా చేసుకోగలుగుతాం. సంపాదన ఉంటుంది ఆరోగ్యం ఉంటే, చదువు ఉంటుంది ఆరోగ్యం ఉంటే, జ్ఞానము విజ్ఞానము సంపాదించవచ్చు ఆరోగ్యం ఉంటే. అదేవిధంగా సంపదలు ఉంటాయి, సుఖ సంతోషాలు ఉంటాయి. ఇవన్నింటికీ మూలం ఎవరయ్యా అంటే సూర్యనారాయణుడు. ఈ రథసప్తమి నాడు సూర్యుడిని ఆరాధించడం అది మహోన్నతమైన ఫలితం ఇస్తుందనే విషయం ముందు చెప్పుకున్నాం. ఏ విధంగా ఆరాధించాలి? ఉదయాన్నే ప్రాతకాలంలోనే నిద్రలేచి, అంటే సూర్యుడి కంటే ముందు నిద్ర లేవాలి, సూర్యోదయానికంటే ముందు. ఆయన ఎప్పుడు వచ్చిన తర్వాత మనం పూజ చేయడం కాదు, ముందుగానే నిద్రలేచి నదుల్లో కానీ సముద్రములో కానీ తటాకములలో కానీ స్నానం చేయమన్నారు. నదీ స్నానం అనేకమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. మన దగ్గర నదులు లేవు, తటాకాలు లేవు, సముద్రం మన దగ్గరలో లేదు, ఏ ఇబ్బంది లేదు. చక్క నీ దగ్గర నీ బాల్చే నీళ్ళలే నెత్తిమే జల్లుకుంటూ హరగంగే 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 అని 3 సార్లు అనుకొని ఆ స్నానం చేసినట్లయితే గంగా స్నాన ఫలం లభేత్, గంగా స్నాన ఫలితం దక్కుతుంది. ఆ విధంగా స్నానం చేయాలి. తర్వాత సూర్యనారాయణను ఉద్దేశించి పూజ చేసుకోవాలి. సూర్యనారాయణమూర్తికి
తర్వాత చిక్కుడుకాయలతోటి ఒక రథం తయారు చేసి, సూర్యుడు ఆయనకి పళ్ళు లేవు. దశయజ్ఞంలో వీరభద్రుడు ఆయన పళ్ళు ఒడగొట్టేశాడు. కాబట్టి ఆయన గట్టి పదార్థాలు తినలేడు. అందువల్ల ఏం చేస్తారంటే ఆవు పాలతో చేసినటువంటి నీరు కలపకుండా కేవలము అలా తీసిన పాలతో, ఆ పాలతో బియ్యం ఉడికించే పాలల్లో ఒక బెల్లం ముక్క వేసి క్షీరాన్నము పల్చగా తయారు చేసి దాన్ని నివేదన చేయాలి. అది చాలా ప్రీతిపాత్రమైన వంటకం అది. అంతేకాకుండా ముందుగా స్నానం చేసేటప్పుడు జిల్లేడాకు, అర్కపత్రం అంటారు దాని పేరు అర్కపత్రం. అర్కుడంటే సూర్యుడు. అర్కపత్రమైన జిల్లేడాకు నెత్తి మీద పెట్టుకొని దాని మీద ఒక రేగుపండు పెట్టుకొని సూర్యనారాయణమూర్తిని తలుచుకుంటూ స్నానం చేస్తే భాస్కర 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 స్నానం చేసుకున్నట్లయితే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ విధంగా స్నానం చేసి శుచి అయిన తర్వాత చక్కగా సూర్యారాధన, సూర్యనారాయణమూర్తి షోడశోపచార పూజ చేసుకొని ఆ వండినటువంటి ఆ క్షీరాన్నాన్ని ఆయనకి నివేదన చేసి సూర్యనారాయణమూర్తిని ఆరోగ్యం ఇవ్వయని మనం కోరుకోవడము. ఆదిత్య హృదయం అనేటువంటి రామాయణాంతర్గతమైనటువంటి 32 శ్లోకాల ఆ ఆదిత్య హృదయాన్ని మనస్ఫూర్తిగా పఠించి ఆయన్ని సూర్యనారాయణమూర్తిని కోరుకున్నట్లయితే ఆయన చాలా సంతుష్టుడై ఆయన మనందరికీ కూడా ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మకంతో విధి విధానాలతో ఖచ్చితంగా స్నానము, అదేవిధంగా జపము, అదేవిధంగా పూజ, ఈ క్షీరాన నివేదనము ఇత్యాదిగా ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ చేశారో వాళ్ళని సంపూర్ణంగా అనుగ్రహించి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఇందులో సందేహం లేదు. కాబట్టి సూర్యారాధన చెయ్యాలి. ఇంతేకాకుండా ఆదిశంకరులు పరబ్రహ్మతత్వాన్ని తెలియజేస్తూ పరతత్వాన్ని పూజించండి, దేవుడు నిరాకారుడు కాబట్టి నిర్గుణోపాసన అందరూ చేయలేరు, నిర్గుణోపాసన చేయమని చెప్పినప్పుడు, అద్వైతమూర్తిని చెప్పినప్పుడు చాలామంది అడిగారు శిష్యులు, మరి అందరూ నిరాకారం చేయలేరు కదండి, సాకారంగా ఉండాలి కదా, ఎవరిని పూజిస్తే పరతత్వాన్ని పూజించినట్టు అంటే అందులో శంకర్లు ఏం చెప్పారంటే శివుడు, అంబిక, గణపతి, కుమారస్వామి, విష్ణువు, సూర్యుడు అని చెప్పారు. అంటే ఈ 6 కూడా పరబ్రహ్మ సంకేతాలు. అందువల్ల పంచాయతనంలో సూర్య పంచాయతనం కూడా ఉంది. అంటే సూర్యుని మధ్యన పెట్టి మిగిలిన 9 దేవతల్ని చుట్టూ పెట్టాలి. స్కందుడు ఎప్పుడూ పక్కన ఉంటాడు, కుమారస్వామి రూపం రూపంలో. మిగిలిన 5 కూడా ఆ స్థానాలు మారుతూ ఉంటాయి. తద్వారా సూర్యారాధన కూడా, సూర్య పంచాయతనం కూడా పరబ్రహ్మని పూజించినట్టే. ఎందుకంటే సూర్యుడు త్రిమూర్త్యాత్మకుడు, సర్వదేవతా స్వరూపుడు. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి రథసప్తమి పర్వదినం నాడు ఈ విధి విధానాలతో చెప్పిన పద్ధతి ప్రకారము స్నానము, అర్ఘ్యము, దానము, నివేదనము ఇవి గనక చక్కగా చేయగలిగినట్లయితే అందరూ కూడా ఆచరించి సూర్యనారాయణ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి ప్రజల శరీరములతో ఆరోగ్యవంతులుగా మారి మనం అందరం కూడా చక్కగా చక్కటి చక్కటి ఫలాలని అందుకుందామని చెప్పేసి ఆయన యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందామని చెప్పేసి ఆశిస్తూ అందరికీ కూడా సూర్యనారాయణమూర్తి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని చెప్పి ఆశిస్తూ స్వస్తి.